ఇదిగోండి గురూజీ వచ్చేసారు ఆయన కొత్త కారులోని. ఈయన 2 నెలలకు ఒక ఇల్లు, నెలకు ఒక కారు కొంటాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. గురూజీ ఓపెన్ చేయండి టాప్. కొత్త BMW. ఈయన పని బాగుంది కదా. ఇవాళ ఈ కొత్త నెయిబర్హుడ్లో చూడండి ఇది ఎంత మోడర్న్గా ఉందో ఇల్లు. ఇది నాకు చూడడానికి వావుగా లేదు కానీ కాన్సెప్చువల్గా చాలా మోడర్న్ లుక్ ఉంది. చాలా నచ్చింది. అది చూపిస్తాను మీకు. ఇవ్వండి కొత్త ఇల్లు కడుతున్నారు. గురూజీ ఇలాంటి ఏరియాలో కొత్త ఇల్లు తీసుకుందాం గురూజీ. ఇది మీ 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 ప్యాలెస్ అమ్మేసేయండి గురూజీ. చూడండి ఎంత బాగుందో మోడర్న్గా. చిన్నది అంటే ఇంత పెద్ద ఇల్లు అక్కర్లేదు, చిన్నగా తీసుకొని ఇగో ఈ కొత్త నెయిబర్హుడ్లోని మనం అలా వాక్ చేసుకుంటూ ఇది చూడండి ఎంత మోడర్న్గా ఉన్నాయి. రిచ్మండ్ మా ఊరే, ఏదో శాన్ ఫ్రాన్సిస్కో అది కాదు. మన శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి అటు చూసి ఎంత బాగుంది శాన్ ఫ్రాన్సిస్కో అంటాం. మా ఊరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. చూసారా ఈ ఇల్లు చూడండి గురూజీ. వావ్ గురూజీ నేను తీసుకుంటాను గురూజీ. 1.5 పర్లేదు 1.5 మిలియన్. 5 థింగ్స్ ఇంట్లో మనం చేసుకోగలని చెప్పండి. 5 థింగ్స్ అంటే ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే వాకింగ్ వల్ల మనం సో ఇవాళ శనివారం. ఈ వ్లాగ్లోని జస్ట్ చిట్ చాట్, జస్ట్ టైం పాస్ వ్లాగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఎన్నో వీడియోస్ ఉన్నా, కాన్సెప్ట్లు ఉన్నా. ఇవాళ జస్ట్ అలా గురూజీతో కన్వర్సేషన్ అనుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు గురూజీ మా ఇంటికి వెళ్ళాలి, కొత్త ఇంటికి. అంటే జస్ట్ కార్పెట్లు అవి వేసారా లేదా ఏం చూడాలి అని. సో గురూజీ మీకు చెప్పండి. నాకు ఫస్ట్ నేను గురూజీతోని ఎందుకు తెలుసా ఎక్కువ తిరుగుతాను, ఏదో ఆయనతో ఫ్రెండ్షిప్ కాదు. అంటే ఆయన 4 నెలలకు ఒక ఇల్లు, 2 నెలలకు ఒక కారు కొంటుంటాడు. ఎలాగా ట్రిక్స్ అన్ని పట్టుకుందాం అని బేసిక్ గా. తర్వాత ఇంకోటి ఏమైనా సీరియస్ నోట్, గురూజీ నాకు ఒక స్టాక్ చెప్పాడనమాట. చెప్తే నీకేం తెలుసు స్టాకుల గురించి అని ఆయన పక్కన పడేశాను. కానీ సర్లే ఒక మాట చెప్పాడు కదా అని నేను కొన్నాను. అది మొన్న మార్కెట్ ఇంత ఘోరంగా క్రాష్ అయిపోయినప్పుడు, ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ 50% దాటి పడిపోయినప్పుడు, ఈయన చెప్పిన ఒక్క స్టాక్ మాత్రం నేను ఇంకా ఇంత డౌన్ లో కూడా 20,000 ప్లస్ లో ఉన్నా. మీకు ఇక్కడ ఆ స్టాక్ పేరు మాత్రం చెప్పలేదు, సీక్రెట్. ఆ కింద పెడతాను. ఇంత డౌన్ మార్కెట్ లో $20,000 ప్లస్ లో ఉన్నాను ఒక్క స్టాక్ లోని. ఓకే, ఇలా టిప్స్ అన్ని మా గురూజీ ఇస్తారు కాబట్టి అట్లా తిరుగుతున్నాం. అది అర్థలేదు ఉన్న ఎన్నో స్టాక్స్ లోని ఇంకోటి చూపిస్తున్నా ఎంత పడిపోయింది చూడండి. ఎగ్జాంపుల్ ఈయన పని బాగుంది కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు గురూజీ? 3 నెలలకు ఒక ఇల్లు కొంటున్నారు, నెలకు ఒక కారు కొంటున్నారు. బాగుంది మీ పని ఏదో. అవునా? ఇది కూడా వచ్చిదా ముందు కూడా వస్తే బాగుంటది కదా గురూజీ. కానీ బాగుంది బ్లూ కలర్. అంటే మీరు కొన్ని చాలా రోజులు కానీ నేను చూడలేదు ఎప్పుడు. లోపల కలర్స్ కూడా బాగుంది, సీట్లు సూపర్. ఇక్కడ నేను పడతానా? చిన్నపిల్లలు. మీరు చిన్నపిల్లలే కదా గురూజీ? ఇదే ఇలాగే బుస్సులు. BMW అంటే తెలీదే నాకు. BMW అంటే భీమవరం మోటార్ వెహికల్. ఓకే, ఏమంటే బ్యూటిఫుల్ వెదర్ లో నిజంగా హాలండ్ లో ఉన్నట్టుంది. మన కాంప్లెక్స్ కి వచ్చేసాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఈ ఎండ వస్తుంది పోతుంది, భలే ఉంది. లెఫ్ట్ గురించి ఇక్కడ. సో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఒకసారి మన అంటే నెక్స్ట్ అక్కడ ఇక్కడేం కొడుతుంది కదా, కొట్టదా? ఇక్కడ కొట్టదు. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూద్దాం ఒకసారి. సో మనది ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. చూడండి గడ్డి ఎలా వేసారో చూపిస్తాను మీకు. మన కొన్న రోజు వీడియోలోని ఇవేవి లేవు కదా. చూడండి అప్పుడే గ్రాస్ అయిపోయింది. ఓ గురూజీ మెట్లు లేవు, ఇదంతా ఇలా కూడా వాక్వేనా? ఓ నైస్. అంటే మన వీల్ చైర్ చూడండి. ఫస్ట్ లో చూసి అమ్మంది ఏంటర్ ఎలా ఉందని. చూడండి ఎంత వేగం వేస్తారో గడ్డి. ఈ గడ్డి ఎలా వేస్తారో మీకు చూపిస్తాను రోల్స్. ఒకసారి ఇదిగోండి వాక్వే చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో ఇది మొత్తం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదిగోండి మొత్తం ట్రైల్. గురించి ఎత్తుకుంటే అక్కడ వాక్వే ఉంది. సూపర్ కదా. దానికి అప్రోచ్ రోడ్ అట్టుంది అనుకుంటాను. అలా కాదు, ఇటే డౌన్ ఇదిగోండి వెళ్తుంది ట్రైల్. సో చూడండి ఎంత చక్కగా వాక్ చేసుకోవచ్చో. అంటే ఇక్కడ మూవ్ అయిపోవట్లేదు కానీ ఇంటి పక్కనే వాక్వే అంటే ఇంకా ఈజీ ఎక్కడికో వెళ్ళడం కన్నా. ఏది ఇదా? ఇక్కడ స్టార్బక్స్ రోజు స్టార్బక్స్ కి $8 డబ్బులు. మీలా రిచ్ పీపుల్ అవన్నీ. ఇదిగోండి ఇలా కిందకెళ్ళి
ఇదే వాక్వే, ఇంకో ఇదే పాత్. చూడండి అలాగా చెట్లలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడంటే మీకు ఆకులు లేవు, ఒక నెల వచ్చేసా, నెల నుంచి నెల అంతా దట్టమైన జంగిల్ లాగా అయిపోతుంది. మనకి ఎక్కడో జంగిల్కి వెళ్ళక్కలేదు, ఇక్కడ నుంచి ఇలా వాక్ వెళ్ళిపోవచ్చు. ఎందుకండి ఇవాళ ఈ కొత్త నెయిబర్హుడ్లో చూడండి ఇది ఎంత మోడర్న్గా ఉందో ఇల్లు. ఇది నాకు చూడడానికి వావుగా లేదు కానీ కాన్సెప్చువల్గా చాలా మోడర్న్ లుక్ ఉంది, చాలా నచ్చింది. అది చూపిస్తాను మీకు. ఇదిగోండి కొత్త ఇల్లు కడుతున్నారు. గురించి ఇలాంటి ఏరియాలో కొత్త ఇల్లు తీసుకుందాం గురించి. ఇది మీ ప్యాలెస్ అమ్మేసేయండి గురించి. చూడండి ఎంత బాగుందో మోడర్న్ గా. చిన్నది అంటే ఇంత పెద్ద ఇల్లు అక్కర్లేదు, చిన్నగా తీసుకొని ఇగో ఈ కొత్త నెయిబర్హుడ్లోని మనం అలా వాక్ చేసుకుంటూ ఇది చూడండి ఎంత మోడర్న్ గా ఉన్నాయి. రిచ్మండ్ మా ఊరే, ఏదో శాన్ ఫ్రాన్సిస్కో అది కాదు. మన శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి అటు చూసి ఎంత బాగుంది శాన్ ఫ్రాన్సిస్కో అంటాం. మా ఊరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. చూసారా ఈ ఇల్లు చూడండి గురించి. వావ్ గురించి నేను తీసుకుంటాను గురించి. పర్లేదు 1.5 మిలియన్ కొనగలను నేను. మళ్ళీ గొప్పగా ఉంది గురించి, చాలా బాగుంది గురించి. చూడు ఎంత బాగున్నాయి. నేను తీసుకుంటాను. ఇది మనిషికి వెళ్ళిపోతే అది చూడండి మళ్ళీ ఎంత పెద్దగా ఉంది చూడండి గురించి. వావ్ మోస్ట్ మోడర్న్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది కొంచెం డార్క్ అయిపోయింది. అది చూడండి బాబోయ్ ఏంటది సైజు. సో ఈ నెయిబర్హుడ్ లో మనం వాక్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్తాం. సో జిమ్కి వెళ్ళి వాక్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇది చూడడానికి వచ్చాం కదా, సో మన వాక్ వే చేద్దాం. ఇవాళ జిమ్ లో నడకుండా నేచర్ లో నడుద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ చాలా డిస్కస్ చేయాలి గురించి, మన హెల్త్ గురించి. డబ్బులు మీరు ఎలా సంపాదిస్తున్నారు నాకు ట్రిక్స్ కొంచెం ఇవ్వండి. ఈ మధ్యన పేదరికంతో అల్లాడుతున్నా, అందుకని బుస్ కాదు గురించి కొంచెం ట్రిక్స్. ఏదో సినిమాలు అంటాడు కదా, మీరు ఏది డబ్బులకి చూస్తారంటే అమ్మాయిని అడుగుతున్నట్టు. అంత సీన్ లేదులే కానీ. సో మొత్తానికి ఇదిగోండి లోపల పెట్టేద్దాం. దిష్టి చాలా పోయింది దీనివల్ల. కాకపోతే ఇవాళ వాక్వేలోకి వెళ్తున్నాం. ఇక వాక్వేలోకి వెళ్ళి మొత్తం నడిచినప్పుడు అక్కడ గురుజీతోని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఎలాగా, డోపమైన్ అంటే ఏం చేస్తే మెంటల్ కండిషన్ బాగుంటుంది అంటే అవన్నీ మాట్లాడదాం. ఓకేనా, వాక్ చేద్దాం. ఒకసారి మీకు చూపిస్తాను వాక్వే. చూడండి ఆ పైనుంచి మీకు చూపించాను కదా. ఇప్పుడు వాక్వేలోకి వెళ్ళిపోతున్నాం. జిమ్లో ఎక్కడో నడిచే బదులు ఈ నేచర్లో నడిస్తే అదొక మత్తు, అదొక హ్యాపీనెస్. భలే ఉంది కదా, సూపర్ ఉంది గురించి. ఇంకా అసలు మనకి గ్రీన్ గా ఉన్నప్పుడు చూడు ఆకులు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. 1 or 2 months లో భలే ఉంటుంది. అండ్ ఈవెన్ ఫాల్ కలర్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంటే ఎవడో వుడ్లు నడడం అనిపించేది ఇంతకుముందు. ఇప్పుడు మనకి ప్రాపర్టీ ఉంది కాబట్టి ఫీలింగ్ గుడ్. ఇది మన ట్వినిక్రీలో ఉంది కానీ ఇక్కడ ఎందుకు బాగుంది గురించి నడుస్తుంటే. అంటే ఇది రగ్గడ్ గా చూసా స్టార్బక్స్ కి వెళ్తుంది మళ్ళీ అదంతా. ఇదిలా స్టార్బక్స్ వెళ్ళిపోతా కాదు, అక్కడ ఏంటి రివర్ ఉంది ఏమైనా. డ్రింక్ వాటర్ చూడండి అమెరికాలో లివింగ్ ఇంత డెవలప్డ్ అయినా కూడా పొల్యూషన్ చాలా తక్కువ మన భారతదేశంలో సిటీస్ కన్నా. ఇంత ఓపెన్ ట్రైల్స్ ఉంటాయి. ఇలాగ కావాలంటే మనం ఊరు బయటకు వెళ్ళిపోవాలి, ఆ ఊరు బయట అంతా. సో ఇది ఒక అడ్వాంటేజ్ మాట. అంటే అమెరికాలో ఉండడానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇండియాలో ఉండడానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న అడ్వాంటేజ్ చెప్తున్నా. ఇంత ఫ్రెష్ ఎయిర్ చూడండి, ఫ్రెష్ అట్మాస్ఫియర్. ఇంటి పక్కనే, ఇంటికి 10 అడుగుల దూరంలో. ఈ ట్రైల్ అలా వెళ్తుందా లోపలికి? ఇది నాకు తెలీదు. ఇది చుట్టూరు వెళ్తుంది, వెళ్ళచ్చు మన వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా. ఇవ్వండి చూడండి. అదే కాకుండా ఇక్కడ నీళ్లు కొంచెం వాటర్ లాగింగ్ అయినప్పుడు వర్షం అప్పుడు ప్రాబ్లం లేకుండా ఈ వుడ్ వే ఉంది, వాక్ వే. కట్టాడు కదా, సూపర్ ఉంది కదా. ఇదేంటి సంప, ఇది వాటర్ అదేదో ఉంది పోలండి. చిన్న రివర్ లో ఉంటే మరీ బాగుంటది, నీళ్ళు పారుతుంటే. భలే ఉంది. ఇవి ఫుల్ ఇది సింగిల్ ఫ్యామిలీ హౌస్ గురుజీ. సో వెనకాల ఇది ఎవరిదో నేబర్హుడ్ వెనకాల, కానీ పెద్ద ఇల్లు గురించి. అవి అంటే మీ హౌస్ సైజ్ లాగా చూడండి ఎంత ఉంది బేస్మెంట్. చాలా పెద్దవి, అంటే చూస్తే తెలుస్తుంది. ఇంటి గురించి ఎంత ఆనందంగా ఉంది వాళ్ళ జిమ్ లో వాకింగ్ కన్నాను. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ వెదర్ కూడా కొంచెం మరీ చల్లగా లేదు. అవును, నైస్, ఎంత బాగుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ దగ్గరలో ఇంకోటి వస్తున్నది గట్టి మాట. ఇంకొంచెం ఇక్కడ దగ్గరలోనే పింక్స్ జ్యువెలర్స్ అని ఉంది కదా, ఆ ఏరియాలో ఇంకొకటి వస్తున్నది. తీసుకుందాం ఇంకోటి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. తీసుకుందాం కదా. ఏంటి అవి ఇలాంటి కాండోస్? సేమ్ కాండోస్, సేమ్ బిల్డరే. సేమ్ బిల్డరా? సరే మరి ఎప్పుడు వెళ్దాం? నేను ఒకసారి కనుక్కుంటాను, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కనుక. ఈసారి లేట్ చేయకుండా ముందే తీసుకుంటే ఉంటది మనకు కావాల్సింది. ఎందుకంటే ఇది నేను కొన్నప్పటి నుంచి రామ్ కి చాలా కాల్స్ వస్తున్నాయంట. ఎక్కడ తీసుకున్నాడు రవి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పాను. బాబు ఇది లాస్ట్ యూనిట్ రవిది, అందులో మరి ఇంకా లేవు అని. సో మనం తీసుకుంటే వేరే వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా తీసుకోవడానికి. సో గురించి చెప్పండి గురించి, డోపమైన్ గురించి ఏం చేయాలి? స్ట్రెస్, ఎవరో చాలా మంది చెప్పారు స్ట్రెస్ రిలీఫ్. ఇప్పుడు అనుష్క కాలేజ్ దాంతో బాగా సతమతం అయిపోతుంది. ఇప్పుడు తనకి స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి?
అంటే స్ట్రెస్ రిలీఫ్ కి 2 ఉన్నాయి. గట్టి మాడండి వినపడదు. 2 ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఇట్లండి మీరు అంటే ఇటు ఉంటుంది జనరల్ గా లాంగ్ టర్మ్ గా అంటే మనకి ఇది కావాలి అంటే కనుక మెడిటేషన్, ఎనీ మెడిటేషన్ కానీ ఆర్ దీన్ని సెల్ఫ్ హిప్నాసిస్ అని కూడా అంటారు కొంతమంది. అది కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ హిప్నాసిస్ ఎలా చేసుకుంటారు? సెల్ఫ్ హిప్నాసిస్ అంటే ఏం లేదు, ఇట్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది ఎయిదర్ మనం టేప్ లో పెట్టేసుకొని దానికి లింక్ ఏమైనా ఉందా, మీరు ఇస్తారా, సజెస్ట్ చేస్తారా? దానికి నేను అంటే అది ఇంటర్నెట్ ఇలా పెడితే నా చెస్ట్ కూడా బాగా కనిపిస్తుంది. అది ఇంటర్నెట్ లో పెట్టలేదు కానీ చేస్తాను నేను. యాంగ్జైటీ మీదన్నా చేయండి, మీ వీడియో మర్చిపోయాను. నేను ప్రతి వీడియో చెప్తూ మర్చిపోతున్నా. ప్రసాద్ సైకాలజీ వరల్డ్ ఈయన యూట్యూబ్ ఛానల్. నేను ప్రతిసారి వీడియో చేసి ఫస్ట్ దానికి పెట్టాను, రెండో దానికి, మూడో దానికి పోస్ట్ చేసాక అయ్యో పెట్టలేదు అని గుర్తొస్తుంటుంది. ప్రసాద్ సైకాలజీ వరల్డ్ చెక్ చేయండి. నిజంగా స్ట్రెస్ రిలీఫ్. మీరు అక్కడ థెరపీకి వెళ్ళాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి, ఫ్రీగా చూసుకోవచ్చు కదా. సో మీకు లేకపోతే గురించి నాకు ఐడియా చెప్పనా, మీరు మెంబర్షిప్ ఓన్లీ అని ఒకటి ఓపెన్ చేయండి గురించి. ఎక్కువ డబ్బులు కాదు, 100 రూపీస్. ఇండియా వాళ్ళకి, యూఎస్ లో ఉన్న వాళ్ళకి $3 $4 ఓపెన్ చేసి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా కంటెంట్ పెట్టండి. అది 5. అప్పుడు ఏంటంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు. మీకు అర్థమైందా? నేను మీకు హెల్ప్ చేస్తాను. మెంబర్స్ ఓన్లీ ఒకటి పెట్టండి. డబ్బులు ఎక్కువ పెట్టద్దు, ₹100 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇండియాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓ 100 200 ఎంతో రీజనబుల్ పెట్టి, యూఎస్ లో ఉన్న వాళ్ళకి ఒక $10 లేకపోతే $5 ఏదో పెట్టేసి మనం అనుకుందాం. పెట్టి మీరు ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లోనే వదలండి. అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే జనాలు ఈజీగా తీసుకోకుండా వాళ్ళకి టిప్స్ కావాల్సిన వాళ్ళు సీరియస్ గా చూస్తారు. మెంబర్స్ ఓన్లీ కంటెంట్ కాబట్టి వాళ్ళు మీకు డిమాండ్ చేసిన క్వశ్చన్ అడిగినా, ఇప్పుడు 1,00,000 మంది మేము క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ ఇవ్వలేదు. అదే మెంబర్స్ ఓన్లీ అనుకోండి, ఈ ఐడియా బాగుంది గురించి, చేయండి, చేద్దాం యాక్చువల్లీ వాళ్ళ. అది ఇంకొకటి మనకేంటి అంటే స్ట్రెస్ బాగా అంటే రకరకాల స్ట్రెస్లు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనము రెగ్యులర్ గా చేసే పనులు ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాం, అది కొంచెం ఎక్కువ అనమాట. ఇట్స్ లైక్ నెక్స్ట్ స్టేజ్. అంటే యాంగ్జైటీ కానీ డిప్రెషన్. చిన్న రివర్ ఉంది చూపిస్తాను, చిన్న రివర్. ఆహా భలే ఉంది చూడండి. మన ఇంటి పక్కన మనం ఇలా నడుచుకుంటూ వేరే నైబర్హుడ్కి వచ్చాం, చూసారా? వేరే నైబర్హుడ్కి వచ్చాం. ఈ చిన్న రివర్ మన లొకాలిటీలో. అక్కడికి వెళ్దామా, వెనక్కి వెళ్ళిపోదామా? ఊరికే చూద్దాం ఏంటో. సారీ అంతా ఆయనకి చింతిస్తున్నాం. మళ్ళీ మొదలెట్టండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో జనాలు అంటే మనకి యాంగ్జైటీ కానీ నెగిటివ్ థాట్స్ కానీ బాగా ఎక్కువ వస్తూ, అంటే మనము చేయాల్సిన పని చేయలేకపోతున్నాము. అంటే ఏంటంటే పొద్దున్నే మనం ఆఫీస్కి వెళ్ళాలో, స్కూల్కి వెళ్ళాలో, అది వెళ్ళలేకపోతున్నాం అనుకో. ఆర్ ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా జనాలందరి దగ్గర నుంచి విత్డ్రా అవుతూ అంత మరీ దారుణమైన స్టేట్ లో ఉంటే గనక అది డిప్రెసివ్ స్టేట్ అనమాట. సో ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళైతే గనక యూ షుడ్ ఇమీడియట్ గా మనకి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ అంటే కొంత మెడికల్ హెల్ప్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు రాస్తారు, మందులు కూడా రాసి డోపమైన్ కిక్ చూస్తారు. అలా కాకుండా ఉంటే గనక కపుల్ ఆఫ్ థింగ్స్. అంటే డోపమైన్ తక్కువ ఉండడం వల్ల డిప్రెషన్ వస్తుందా? అలాగే లేదా? 2 ఉన్నాయి. సెరటోనిన్ జనరల్ గా ఇప్పుడు మనకి ఏదైనా మందు రాశారనుకో, అది సెరటోనిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టేజ్. అంటే సెరటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి ఇస్తారు ఏ టాబ్లెట్స్ ఇచ్చి. ఒకసారి ఎప్పుడో నేను పూర్తిగా రైస్ మానేస్తే మీరు అన్నారు రైస్ మానేయొద్దు, సెరటోనిన్ అది. నేను రైస్ పూర్తిగా మానేసి ఫుల్ హెల్త్ లోని ఫుల్ చెస్ట్ లోని బిల్డ్ చేసినప్పుడు మానేశాను. అప్పుడు గురుజీ అన్నారు, నువ్వు మానకూడదు, రైస్ కొంచెం తినాలి, రైస్ తింటేనే మీకు సెరటోనిన్ వస్తుంది, ఆ సెరటోనిన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు గుర్తుంది. ఎందుకంటే రైస్ తీసుకుంటే కనుక ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ వస్తుంది. ఏంటి ట్రిప్టోఫాన్? ఎనీ కార్బ్ రిలేటెడ్ తీసుకుంటే ఆ ట్రిప్టోఫాన్ సెరటోనిన్ కింద మారుతుంది, ప్రీకర్సర్. సో సెరటోనిన్ ఏంటి అంటే మెలటోనిన్ కి ప్రీకర్సర్. అది స్లీప్, నిద్రకి మెలటోనిన్ కావాలి. అది న్యాచురల్ వే అనమాట. అందుకనే మీరు అన్నం తినంగానే మనకి ఎస్పెషల్లీ ఎక్కువగా కార్బ్స్ రిలేటెడ్ మనకి స్లీప్ రావడానికి అదొక కారణం అనమాట. అందుకని మనకి నిద్ర పట్టట్లేదు అనుకోండి, అప్పుడప్పుడు హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటున్నప్పుడు ఈ కార్బ్స్ కొంత కలిపితే యూ విల్ ఫీల్ స్లీపీ అనమాట, మోర్ స్లీప్. డిప్రెషన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ డిప్రెషన్కి వెళ్దాం. డిప్రెషన్ ఏంటి అంటే సో మీరు సింపుల్ థింగ్స్ కొన్ని చేయగలిగితే కనుక డిప్రెసివ్ దీనికి అంటే బేసిక్ అంత మరీ హై డిప్రెషన్ స్టేజ్ లో లేకుండా ఇనిషియల్ గా కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తూ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటే కనుక కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటి బ్రీతింగ్ టెక్నిక్. బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి అంటే నిద్ర లేవంగానే గనక నేను ఒక చిన్న వీడియో కూడా వదిలాను ఇంతకు ముందు, అలా చూసుకోవచ్చు. అదేం లేదు, ఇన్హేల్, డబుల్ ఇన్హేల్ అని, ఎక్స్హేల్ అంటే ఇన్హేల్ ఏమో 2 to 3 seconds చేస్తే గనక ఎక్స్హేల్ 6 seconds. అట్లాగా ఒక 30
30 ఈజ్ 1 సెట్ అనుకుంటే 3 సెట్లు చేశారనుకోండి, 3 30లు మార్నింగ్ లేవగానే మీకు యాంగ్జైటీ చాలా లో లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఈ టెక్నిక్ లో లాభం ఏంటి అంటే, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళినా అక్కడ ఎవరికి తెలియదు మీరు అది చేస్తున్నారని. ఎందుకంటే అనుకుంటే వెళ్ళారనుకోండి, మన స్ట్రెస్ అంతా బాగా రిలీఫ్ అయిపోతుంది. అది సింపుల్ టెక్నిక్ అనమాట. ఏది జస్ట్ ఇది డిప్రెషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు యాంగ్జైటీ లెవెల్స్ టక్కన పడిపోతాయి. ఎంత డిప్రెషన్ ఉంటే యాంగ్జైటీ లెవెల్ ఉంటుందా? అంటే జనరల్ గా డిప్రెసివ్ కి ఏం తెలుసా, 2 ఉన్నాయి. యాంగ్జైటీ కి డిప్రెషన్ కి పెద్ద తేడా ఏంటి అంటే, యాంగ్షియస్ గా ఉన్న వాళ్ళు ఏదైనా రాగానే కంగారుగా ఫీల్ అవుతారు. డిప్రెసివ్ ఏంటి అంటే అది కంటిన్యూస్ గా మల్టిపుల్ టైమ్స్ అయిపోయి అండ్ దే హ్యావ్ సూపర్ నెగిటివ్ థాట్స్ అనమాట. ఇంకా అందులోకి డీప్ గా వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే గివ్ అప్ కొట్టేస్తారు జనాల మీద కానీ దీని మీద కానీ. డిప్రెసివ్ స్టేట్ అని జనరల్ గా ఎప్పుడు మన వాళ్ళు డిఫైన్ చేస్తారు అంటే, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అంటే నార్మల్ గా రెగ్యులర్ గా నువ్వు చేసే వర్క్ చేయలేకపోతే అది డిప్రెసివ్ స్టేట్ అనమాట. అంటే రెగ్యులర్ గా నువ్వు అందరితో కలుస్తావు, అందరికి వెళ్ళి మాట్లాడతావు, ఆర్ ఆఫీస్కి వెళ్తావు, అవి వెళ్ళకపోతే ఇందాక చెప్పాను చూసావా, అది డిప్రెసివ్ స్టేట్. సో ఇనిషియల్ గా నాకేమనిపిస్తుంది, ఫస్ట్ ఒకవేళ మీకు యాంగ్జైటీగా ఉండి ఆర్ కొంత నెగిటివ్ థాట్స్ వస్తుంటే కనుక బ్రీతింగ్ అంటే ఫిజికల్ దీనివల్ల బ్రీతింగ్ వల్ల కామ్ అవుతారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ వాకింగ్, 30 to 40 minutes ఆఫ్ వాకింగ్. అండ్ మనకి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ అంటారు చూసావా, నువ్వు ఇందాక చేపలు తిన్నట్టు మేము తినవు, ఒమేగా ఆయిల్ తినేస్తారు మా చేపలు ఎందుకు తినరు అడిగాను. నేను సింథటిక్ వాడచ్చు కూడా. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అంటే వాట్ దే షో అంటే ఫిష్ ఆయిల్, బేసిక్ ఫిష్ ఆయిల్. డిప్రెసివ్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అంటే 2 ప్యారలల్ గ్రూప్స్ చేసేసి వాళ్ళకి ఏం చేశారంటే, ఈ డిప్రెసివ్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఒక గ్రూప్ కేమో జస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్ అలాంగ్ విత్ ఒమేగా 3, ఒకళ్ళకేమో మన సైకియాట్రిక్ మెడికేషన్స్ ఏవైతే సెరోటోనిన్ అప్టేకర్స్ అంటారు అవి ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో కానీ ఇక్కడ ఒక డిస్క్లైమర్ చాలా ఇంపార్టెంట్, ఇవి చెప్తున్నాం కాబట్టి ఈ టిప్స్ వల్ల మీకు హీల్ అయిపోతుంది అని అనుకోవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన స్టార్టింగ్ లోనే చెప్పాడు, నిజంగా డిప్రెసివ్ స్టేట్ ఉంటే ఫస్ట్ వెళ్ళి మీరు ఒక డాక్టర్ని కలవండి. మీరు ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో చూసేసి ప్రసాద్ గారు చెప్పారు ఇలాగ అయితే అయిపోతుంది అని, మరి తర్వాత ఇది డిస్క్లైమర్. ఓకే, ఫస్ట్ డాక్టర్ని కలవండి, మీకు బాగా కంట్రోల్ ఉండి పెద్ద ఘోరంగా లేనప్పుడు ఈ టిప్స్ పాటించారు. అంటే మీరు ఇనిషియల్ స్టేజెస్ లోనే మీకు అనిపిస్తున్నది ఏంట్రా ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, యాంగ్జైటీగా అనిపిస్తున్నది, ఆర్ మీరు సరిగ్గా కొన్ని టైంలో మాత్రమే పర్ఫామ్ చేయలేకపోతున్నారు ఏది ఆఫీస్ వర్క్ కానీ అది అన్నప్పుడు ఇలాంటివి వాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్గా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చేస్తారు. ఎనీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు 2 ఉన్నాయండి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో మీకు టాక్ థెరపీ ద్వారా క్యూర్ చేస్తారు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో టాబ్లెట్స్ కూడా ఇస్తారు. సో ఇనిషియల్ గా ఎప్పుడైనా కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకు అంటే టాక్ థెరపీ ద్వారానే ఇదవుతుందని. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది వాడతారు జనరల్ గా ఏదైనా టాక్ థెరపీకి వెళ్తే. అందులో మీకు చాలా ఇంపార్టెంట్ ఏం జరుగుతుంది అంటే, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో దే విల్ ఆస్క్ యూ అంటే మనకి థాట్స్ ఎలా ఉన్నాయి, మెటాకాగ్నిషన్ అంటారు. మనం మెటాకాగ్నిషన్ అంటే ఏంటి అంటే, మనకి కొంత థాట్స్ వస్తాయి కదా, ఆ థాట్స్ ఏం వస్తున్నాయి డిప్రెసివ్ స్టేట్ లోకి వెళ్తున్నప్పుడు అనేది మనం రికగ్నైజ్ చేయటం అనేది మెటాకాగ్నిషన్. అంటే థింకింగ్ అబౌట్ థింకింగ్ ఈస్ కాల్డ్ మెటాకాగ్నిషన్. అంటే మనం ఎలా థింక్ చేస్తున్నాము అనేది థాట్ ప్రాసెస్, అదే మెటాకాగ్నిషన్ అనమాట. సో అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఏ థాట్స్ మనకి ఇలా కాజ్ చేస్తున్నాయని. అంటే మీరు సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళినా కానీ ముందు ఆ థాట్స్ తీసుకెళ్ళాలి. అయ్యా నాకు ఇలా ఈ టైంలో ఇలా అనిపిస్తున్నది, ఎందుకు అంటే నాకు నాకు మొన్న 4 అవమానాలు జరిగాయి, ఆ 4 ఇలా గుర్తొస్తున్నాయి, అందువల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను. ఇవంతా క్లియర్ కరెక్ట్ గా చెప్పగలగాలి మనం, లేకపోతే చాలా మటుకు ఆ సెషన్స్ కి వేస్ట్ అవుతుంది మనకి టైం. సో అంతా రాసుకొని వెళ్ళారంటే, మీరు అది చెప్పారంటే, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఏంటి అంటే వాళ్ళు మన థాట్ ప్రాసెస్ ని ఫిక్స్ చేస్తారు. అరే నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయా అంటే డిప్రెషన్ లో నిజంగా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మోస్ట్ సైకాలజిస్ట్ మాక్సిమం వాడేదే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. కాకపోతే దానికి ఇంకొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డిప్రెసివ్ స్టేట్ ఎక్కువైతే కనుక యూ హ్యావ్ టు గో టు ఏ సైకాట్రిస్ట్ అండ్ గెట్ ద ఫస్ట్ ఏంటంటే మెడికేషన్ ద్వారా హార్మోన్స్ అన్ని ఫిక్స్ చేసుకొని దాంతోపాటు ఈ సైకాలజిస్ట్ తో మాట్లాడుకుంటూ యూ విల్ ఫిక్స్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అనమాట. సో మళ్ళీ ఇంటరప్షన్,
ఈ టిప్స్ అన్ని మీకు కావాలంటే ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడైతే అది ఫ్రీ ఛానల్, కాకపోతే మెంబర్స్ ఓన్లీ. నేనే చెప్పాను సజెషన్, మీరు నన్ను తిడితే నన్ను తిట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే 59 రూపాయలు 100 రూపాయలు ఇది ఇచ్చినప్పుడు సీరియస్నెస్ వస్తుంది, క్వశ్చన్లు తగ్గుతాయి. జనరల్గా ర్యాండమ్ క్వశ్చన్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి గురుజీ ఇవాళ వెళ్ళి మెంబర్స్ ఓన్లీ పెట్టద్దాం. కొన్ని వీడియోస్ మీరు పబ్లిక్కి వదిలేయండి, కొన్ని పర్సనల్ కన్సల్టేషన్ అవన్నీ మీరు ప్రసాద్ సైకాలజీ వరల్డ్ ఇంకెక్కువ నేర్చుకోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు నాకు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐదు థింగ్స్ ఇంట్లో మనం చేసుకోగలం చెప్పండి. 5 థింగ్స్ అంటే ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే వాకింగ్ వల్ల మన బ్రెయిన్ అసలు అంటే ఇండియాలో వాకింగ్ కి అంటే మనకు లాగా ఓపెన్ స్పేసెస్ అవి ఉండవు. అక్కడ బయటికి వెళ్ళిన కార్లు గొడవలు సిటీలో వాళ్ళు ఎలా చేసుకుంటారు. స్టేషనరీ బైక్ కానీ ఒక చిన్న స్టేషనరీ బైక్ తీసుకుంటే చాలు, సింపుల్. ఆ బైక్ మీద రైడ్ చేశారనుకోండి, స్టేషనరీ బైక్ అంటే కదలదు, జిమ్ లో ఉంటది కదా, సైక్లింగ్ అది చేశారంటే చాలు. అండ్ టిప్ 1. టిప్ 2 వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్. కంపల్సరీగా ఆ omega-3 చాలా మీకు హెల్ప్ చేస్తుందండి. సో ఫిష్ తినోళ్ళు ఆర్టిఫిషియల్ omega-3 దానిలో DHA, EPA అని ఉంటాయి. అవి ఎక్కువ ఉన్నది పర్సంటేజ్ తీసుకోండి. అది 2. మూడోది వచ్చేసి మీకు ఈ ఫస్ట్ మెడిటేషన్ కానీ ఏదైనా అంటే ఎనీ టెక్నిక్, మెడిటేషన్ టెక్నిక్స్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే జనరల్ మెడిటేషన్ టెక్నిక్ ఏమి హెల్ప్ చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ మీకు ఎవ్రీడే కూర్చొని మార్నింగ్ లేవంగానే జస్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేశారనుకోండి, జస్ట్ బ్రీత్ లెక్క పెట్టుకుంటా ఉన్నారనుకోండి, 1 2 3 4 5 6 లెక్క పెడతా వెళ్ళండి. ఈలోపు మీ మైండ్ వాండర్ అవుతుంది, అటు ఇటు తిరుగుతుంది. కానీ మీరు అది రియలైజ్ అయ్యి అరే మైండ్ వాండర్ అయింది అని మళ్ళీ బ్రీతింగ్ తేవాలి. దట్స్ నాట్ ఏ మిస్టేక్. అలా తిరగటం, తిరిగిన తర్వాత అది రికగ్నైజ్ చేసి వెనక్కి తేవటం, అది మెటాకాగ్నిషన్. ఏంటంటే అరే మన మైండ్ రోమ్ అవుతున్నది, ఈ థాట్ మీద ఉంది అని. అది ఆ విధంగా తేవటం వల్ల మీకేంటి అంటే ఫోకస్ ఎప్పుడు మళ్ళా వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళినప్పుడు అరే నేను ఈ నెగిటివ్ థాట్కి వెళ్ళాననే రికగ్నిషన్ వచ్చి మళ్ళా పాజిటివ్ సైడ్కి మళ్ళీ లాగుతారు అనమాట మీరు. 4th వచ్చి మీ స్లీప్ హ్యాబిట్స్ బాగా ఫిక్స్ చేసుకోండి. అది మేజర్. స్లీప్ అనేది ఫౌండేషన్ అండి మన మెంటల్ హెల్త్కి. ఎందుకంటే మన బ్రెయిన్ కంప్లీట్గా క్లీన్ అయ్యేది నిద్రపోయినప్పుడే. సో ఎస్పెషల్లీ నైట్ 10 to 2 మధ్య నిద్ర చాలా ఇంపార్టెంట్. నేను 4 పడుకుంటాను మార్నింగ్. చాలా ఎక్కువ పడుకోవాలి అప్పుడు. ఏంటి అంటే 1 hour ఆఫ్ స్లీప్ బిట్వీన్ 10 to 2 ఈక్వల్ టు 1.5 hour to 2 hours స్లీప్ ఇన్ నార్మల్ టైం. అందుకని కొంచెం ఎక్కువసేపు పండుకోవాల్సి వస్తుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ హ్యాబిట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు డైట్ హ్యాబిట్స్ కూడా చూసుకోండి. జనరల్గా డైట్స్ విషయంలోకి వస్తే ఎనీ డైట్ ఇన్సులిన్ బాగా పెంచేది ఉంటుంది చూసారా. అంటే మీరు బాగా స్వీట్స్ తింటాము, ఆర్ రైస్ ఐటమ్స్ తింటాము, కార్బ్ రిచ్, గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తింటున్నారు అనుకోండి, దట్ ఆల్వేస్ కాజెస్ యూ మీకు బ్రెయిన్కి మెయిన్ బ్రెయిన్ ఫాగ్ ఇష్యూస్ అలాంటివన్నీ రావడానికి కారణం అవుతుంది. సో వీలైనంత మటుకు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండేది అంటే అవకాడోస్ ఇట్లాంటివి దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఎనీథింగ్ విచ్ ఈస్ హై ప్రోటీన్, అంటే ఎగ్స్ తీసుకోవచ్చు. అట్లాగా హై ప్రోటీన్. ఎగ్స్ లోపల ఎల్లో తినకూడదు, వైట్ తినాలి, అదేమన్నా మీకు ఐడియా ఉందా? నాకు అంటే ఇది ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ గురించి అంటారు, కానీ మొన్న వచ్చింది అది మిత్ అని వచ్చింది. కానీ నేను చెప్తే బ్రెయిన్ పరంగా చెప్తున్నాను. మీరు ఒకవేళ హార్ట్ కండిషన్స్ కానీ కొలెస్ట్రాల్ కండిషన్స్ కానీ ఉంటే గనక కంపల్సరీగా మీ పీసీపీని మాట్లాడి అది ఓకే అయితేనే తీసుకోండి, లేకపోతే ఎగ్ వైట్స్ తీసుకోండి. మీరు ఈ జనరల్గా ఏంటంటే మన టార్గెట్ ప్రోటీన్ ఎక్కువ ఉండటం, ఫైబర్ రిచ్, అంటే ఫైబర్ ఉండొచ్చు. మళ్ళీ ఏది వెజిటబుల్స్ బాగా, ఫైబర్ అంటే కేలు, సాలడ్స్ అన్ని తీసుకోవచ్చు. ఏది లేకపోతే క్యాబేజ్ తిన్న ఫైబరే కదా. ఫైబర్ అంటే ఇండియాలోని మాకు లెట్టస్ ఎక్స్పెన్సివ్, లేకపోతే కేలు దొరకదు అన్నప్పుడు క్యాబేజ్ ఎనీ సాలడ్స్, అంటే కూరలు మామూలుగా తిన్నా చాలండి. కాకపోతే కూరలతో మన వాళ్ళు మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే రైస్ అవి కలుపుతాము, అవి కలపకుండా పచ్చికూరలు కదా, అంటే ఉడకబెట్టిన కూరలు తీసుకోవచ్చు. అండ్ ఆయిల్స్ వాడితే గనక ఆయిల్స్ కూడా మీరు కొంచెం చూడండి. వెజిటబుల్ ఆయిల్ అవి వాడద్దు. ఏ ఆయిల్స్ బెస్ట్ అంటే అవకాడో ఆయిల్ బెస్ట్, ఆలివ్ ఆయిల్ బెస్ట్. అవకాడో ఆయిల్ ఉంటుందా? నేను ఎప్పుడు చూడలేదు. ఉంది మన కాస్కో. ఆలివ్ ఆయిల్ అంటే, కానీ ఇంకోటి చాలా మంది ఆలివ్ ఆయిల్ ఎలా వాడేస్తారంటే కుకింగ్ వాడేస్తారు. ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయకూడదు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ కి
అదేదో ఉంటది బాయిలింగ్ హీటింగ్ పాయింట్ ఉంటది. హీటింగ్ పాయింట్ చాలా లో ఉంటది. చాలా లో ఉన్నవి ఏవి మీరు నేను కూడా కొత్తలో స్వాతికి తెచ్చేసే వేపుళ్ళకి అలా కాదు. ఈ ఆలివ్ ఆయిల్ ఓన్లీ సాలడ్ మీద డ్రెస్సింగ్ లాగా వాడాలి. మీరు ఉడకపెట్టిన అంటే ఏమంటారు ప్యాన్ లో వేసి అలాగా పనికిరాదు. అందుకని అవకాడో చెప్పాను. అవకాడో హీటింగ్ పాయింట్. సో అవకాడో ఆయిల్ అయితే హీటింగ్ ఇండెక్స్, తర్వాత హీటింగ్ ఇండెక్స్ ఒకసారి చూసుకోండి దేనికి అని, అవే వాడండి. ఆలివ్ ఆయిల్ ఓన్లీ సాలడ్ లో డ్రెస్సింగ్ లాగా వాడడానికి. అంటే ఆ విధంగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. అండ్ నెక్స్ట్ 5 టిప్లు అయిపోయి చాలు, ఇంకా మొత్తం అంతా చెప్పేస్తే ఈ వీడియో 2.5 గంటలు అవుతుంది. సో ఈ వీడియోకి సండే కదా, ఈ సండే నాడు మీరు చూడడానికి ఒక రిలాక్సింగ్ వీడియో. దీనిలో కంటెంట్ అంటే ఒక స్పెసిఫిక్గా కంటెంట్ అంటూ ఏది క్రియేట్ చేయలేదు. సో ఈ టిప్స్ మీకు నిజంగా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటాను. అందుకే మీరు ప్రసాద్ సైకాలజీ వరల్డ్ మీరు జాయిన్ అయ్యి ఆ మెంబర్స్ ఓన్లీ మీరు మాట్లాడితే మెంబర్స్ ఓన్లీ మీరు ఇచ్చిన 100 రూపాయలు 200 రూపాయలు ఇస్ నథింగ్ ఫర్ హిమ్. కాకపోతే సీరియస్నెస్ కోసం అంటే జనరల్గా క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతారు, అక్కడ ఫోకస్ వస్తుందని మాత్రం ఈ ప్లాన్ నేనే సజెషన్ ఇచ్చాను. కాబట్టి ప్రసాద్ సైకాలజీ వరల్డ్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు అక్కడ టిప్స్ అన్ని తీసుకోండి. ఓకే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టిప్స్. ఇంకా ఎక్స్ట్రా టిప్స్, సీక్రెట్ టిప్స్ నాకివ్వండి, ఎందుకంటే నేను ఇంకా బాగా కాదు గైస్, మనకి మంచి బ్రెయిన్ ఉంటేనే మనము అన్నిట్లోనూ అభివృద్ధి చెందగలం. సో అందుకని బ్రెయిన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకని కీప్ ఇట్ అప్. మంచిగా జిమ్ చేయటము, అన్ని చేయటం, ఇవన్నీ కంపల్సరీగా ఫాలో కండి. కానీ కొంతమంది మనుషులు ఉంటారు ఓన్లీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంటే మనం నెగిటివిటీ వినడం వల్ల కూడా మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎస్, ఉంటుంది. అందుకనే మెటాకాగ్నిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అనేది ఒకసారి రికగ్నైజ్ చేసిన తర్వాత అలా ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నాం అనే దానికి రూట్ కాజ్కి వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మనకి చెడు మాటలు చెప్తున్నారు, ఆర్ కొంతమంది మనకు అలా చేస్తున్నారు అనిపించినప్పుడు వాళ్ళని కొంత దూరం పెట్టడం, ఆర్ వాళ్ళని కొంచెం కరెక్ట్ చేయటం. మెయిన్ ఇంకోళ్ళ మీద ఏడ్చిన వాళ్ళని పక్కన పెట్టాలి ఫస్ట్. కొంచెం వాళ్ళని కొద్దిగా అంటే దూరం పెట్టడం, ఆర్ లేకపోతే వాళ్ళ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యమాట. మా మీద ఏడుపులు, దొంగ అంటే అబద్ధాల ఏడుపులతోనే ఏ లెవెల్కి తీసుకెళ్ళచ్చు మనిషిని. మనం స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్గా స్ట్రాంగ్, ఫిజికల్గా స్ట్రాంగ్, హార్ట్ఫుల్గా స్ట్రాంగ్ కాబట్టి ఇలా ఉన్నాం ఇప్పటికీ. లేకపోతే మామూలు వీక్ పర్సనాలిటీ ఏమైపోతారంటే ఈ ఫేక్ ఎలిగేషన్స్కి. ఒక ఆయన ఆంధ్రప్రదేశ్కి స్పీకర్ ఉండేవాడు, శివప్రసాదరావు. ఆయన ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఆయన, మీకు తెలిసి ఏం జరిగిందో ఆ మాట నేను చెప్పను. అలాగా వీక్ మెంటాలిటీ ఉంటే వేరే వాడు టైంపాస్కి ఎలిగేషన్లు వేసేసి ఇంకొన్ని కించపరిచేసి ఫ్యామిలీని అబ్యూస్ చేసి ఇవన్నీ చేస్తారు. దానివల్ల వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి. అది ఏంటంటే మనల్ని మనం బాగుపరచుకోవటం. వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు. రికగ్నైజింగ్ దాట్ అండ్ వాడి ఇష్టం, వాడి ఏదైనా అనుకోవచ్చు. మనము మనకు చేతనైనంత మంచి చేసామా లేదా అదొక్కటి ఆలోచించుకొని అది చేసేసి ఇక వాడేమనుకున్నాడు అనేది అది మన చేతుల్లో ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ, వాడు ఎంత బాధపడ్డాయి, వాడు మనల్ని ఎంత బాధపెట్టినా నమస్తే పెట్టేసి, ఎందుకంటే అది వాడి విఘ్నత అని మనం వదిలేసారు. ఓకే, చాలా టిప్స్ అయిపోయే వాళ్ళ మీకు వ్లాగ్ లెంతీ అయిపోతుందేమో, కానీ ఇలాంటి ఆణిముత్యాలు మీకు ఎక్కడ దొరకవు. కాబట్టి ఎప్పుడు ఆడి మీద ఈడి మీద ఏడుపులు, ఆడిది ఆ సొల్లు ఈ సొల్లు, నేను చూపించిన సొల్లు కాకుండా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నుంచి కొంచెం ఏం నేర్చుకున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కంటిన్యూ చేద్దాం వర్క్. సో మొత్తానికి నా వీడియోస్ మోర్ దెన్ ఒకటి చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ షేర్ చేయండి. మర్చిపోకుండా ప్రసాద్ సైకాలజీ వరల్డ్ మీకు టిప్స్ కోసం డెఫినెట్గా. మేము మళ్ళీ అనుకుంటారు ఏదో డబ్బుల కోసం యూట్యూబ్ అంటే, ఈ పాటికే అర్థమైంటుంది యూట్యూబ్లో డబ్బులు లేకపోతే మేము బతకగలం బాగానే. సో హెల్ప్ చేయడానికి మొత్తం ఈ సైకాలజీ టిప్స్. ఓకేనా, లెట్స్ గో.